అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మిత్రులందరూ పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా కేంద్ర ఫాసిస్టు ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి చట్ట వ్యతిరేక హత్యలకు పాల్పడుతూ ఉంది. మావోయిస్టులు ప్రధానంగా చర్చలకు సిద్ధపడి 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వం నరమిదాన్ని కొనసాగించడం అంటే తన ఫాసిస్టు విధానాన్ని బహిర్గతం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మావోయిస్టులతో చర్చలు జరపాలి, కానీ దానికి చిత్తశుద్ధి అనేది లేదు. కాబట్టి భౌతిక నిర్మూలనే లక్ష్యంగా మావోయిస్టులని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంది. భౌతికంగా ఉన్నటువంటి మనుషులను చూసి మాత్రమే కాదు, చనిపోయిన మృతదేహాలను చూసి కూడా ప్రభుత్వం కలవరపడుతూ ఉంది. ప్రభుత్వ వెన్నులో చలిపుడుతూ ఉన్నది. అందుచేతనే ఆ శవాలను, ఆ మృతదేహాలను బంధువులకు ఇవ్వకుండా ఇస్తే అక్కడ ప్రజలు ర్యాలీ అవుతారు, సంతాప సభలు పెడతారు, స్తూపాలు నిర్మిస్తారు, తద్వారా మళ్ళీ విప్లవోద్యమం వైపు పౌరులు వెళ్తారు అనేటువంటి ఆలోచన సాకులు చెప్తూ ఆ శవాలను కాల్చివేసినటువంటి పాశవిక చర్యల్ని దేశ ప్రజానికం ఖండిస్తూ ఉంది. సిపిఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ కూడా ప్రకటన చేసింది. ప్రభుత్వం తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాల్సిందిగా, ఈ చట్ట వ్యతిరేక హత్యలపై న్యాయ విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు.